అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, హరీష్ తన్నెట్టి గారు. ఆయన వీడియోస్ చూసినప్పుడల్లా నేను అనుకుంటా అసలు ఈయన ఒక డాక్టరు, మోటివేషనల్ స్పీకర్, అలానే స్పిరిచువల్గా కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఒక వ్యక్తికి ఇన్ని పాజిటివ్ వేరియేషన్స్, ఇన్ని యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆయన చెప్పే ప్రతి మాట అరే నిజమే కదా, ఇది రియాలిటీ కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఆయన ఇంటర్వ్యూ చేయాలన్న డ్రీమ్ ఇవాళ ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మనలో చాలా మందికి ముఖ్యంగా కామన్ డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడున్న జనరేషన్స్కి, అవన్నీ కూడా నేను ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. అసలు చెప్పండి, మీరు ఒక డాక్టర్, ఒక పక్కన మోటివేషనల్ స్పీకర్, ఒక పక్కన స్పిరిచువాలిటీ, ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యమే, చేసుకుంటూ పోవడం అంతే. చేసుకుంటూ పోవడం ఉపయోగపడుతుంది, జనాలకి యూజ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఎట్లా హెల్ప్ అయినట్టే. అంటే ఎలా సార్, మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే మీ లైఫ్ స్టైల్ మార్చుకునే ప్రాసెస్లో ఇవన్నీ యాడ్ అయ్యాయా? చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటే తెలుస్తాయి. కొంత పేరెంట్స్ నుంచి వచ్చింది, కొంత రియల్ లైఫ్లో కొన్ని సీన్లు చూశాక అరే దీనికి ఎందుకు సఫర్ అవుతున్నారు అనిపించింది. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పళ్ళ ట్రీట్మెంట్కి వస్తారు, పన్ను నొప్పి ఉంటుంది అని తెలుస్తుంది, ఆ నొప్పి రిలీవ్ చేయడానికి ట్రీట్మెంట్ అవసరము అని తెలుస్తుంది, కానీ ఇంజెక్షన్ అంటే భయపడతారు. ఇంజెక్షన్ ఈజ్ ఎ పాజిటివ్ పెయిన్. ఈ పాడైపోయిన దాన్ని తీయించుకోవడానికి ఒక పాజిటివ్ పెయిన్ఫుల్ డెసిషన్ తీసుకోరు. అక్కడి నుంచి ఒక చేంజ్ వచ్చింది. దట్ మన లైఫ్లో కొన్ని పాజిటివ్స్ జరగడానికి ఒక పెయిన్ని మనం యాక్సెప్ట్ చెయ్యలేక సఫర్ అవుతూ ఉంటారు. ఒక దాంట్లో ఉండిపోయి మారచ్చు, మారితే ఒక 1 month 2 months అడ్జస్ట్మెంట్ టైం పడుతుంది, అది చేయలేరు. చాలామంది అక్కడ సఫర్ అయిపోతారు. ఐ థింక్ నేను ఇందులోకి మోటివేషనల్ దాంట్లోకి వచ్చినప్పుడు నాకు ఐ హ్యాడ్ దిస్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవరైనా వినిన మాట ఆచరణ పెడితే మారారు అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అందుకే నా మోటివేషనల్ ఏమైనా చేస్తే దాంట్లో స్టోరీస్ చెప్పను, ఎగ్జాంపుల్స్ చెప్పను. స్టోరీస్ ఒక పులి వచ్చింది ఇట్లా చేసింది, అబ్దుల్ కలాం ఎంత గొప్పవాడు అంటే అలా ఉండదు. నో నో నో, డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాను, వాడుకోండి అనే దాంట్లో నేను రియాలిటీ చెప్తారు. నేను అనిపించింది దట్ దిస్ పబ్లిక్కి తెలుసు కూడా, చాలామందికి నేను చెప్పే మాటలు కొత్తవి కావు, తెలుసు, బట్ ఎందుకో ఒక అప్లికేషన్కి భయపడుతుంటారు. వాళ్ళకి పుష్ చేయడానికి మేబీ ఐ హావ్ స్టార్టెడ్ దిస్. సూపర్. అంటే ఇప్పుడు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడం అనేది ఇది చాలా ఈజీ థింగ్ అయితే కాదు, బట్ మనం చెప్పే వేవ్ అవతల వాళ్ళకి కూడా అంతే పాజిటివ్గా కనెక్ట్ అవ్వాలి. సో మీరు అన్నీ అద్భుతంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో సార్ బేసిక్గా హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, ఒక లవర్స్ కానివ్వండి, కపుల్స్లో ఒకళ్ళు కావాలనుకుంటారు, ఒకళ్ళు వద్దు అనుకుంటారు. సో వద్దు అనుకునే వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం బ్యాగేజ్లు మోస్తూ ఉంటారు. ఎందుకు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, ఉన్నది ఒక లైఫ్ కదా అని దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అలా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదంతా కూడా మానసిక ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మన దగ్గర లేదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాట్ ఈస్ గాన్ ఈజ్ గాన్ అని ఒక చిన్న సెన్స్ తెచ్చుకుంటే చాలా డబ్బులు సేవ్ అయిపోతాయి. మా దగ్గరికి కౌన్సిలింగ్స్ వస్తూ చాలా కట్టేస్తారు, అక్కడెక్కడ తిరుగుతారు, అవేవో నేర్చుకుంటారు. ఏం అవసరం లేదు, సింపుల్, ఇట్స్ ఇన్ యువర్ మైండ్, టేక్ ఇట్ అవుట్, త్రో ఇట్, అవసరం లే అని అనుకో అంటే నేను ఎన్ని రోజుల నుంచి ఎమోషనల్లీ బాండ్ అయిపోయాను సార్ అని చెప్తారు నాతో. నేను ఆ మాట మళ్ళీ అంటాను, గుడ్, ఎమోషనల్లీ బాండ్ ఉండింది, వెరీ గుడ్. ఆ బాండ్ను ఒక స్వీట్ మెమరీగా ఉంచేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఎప్పుడో జూ వెళ్ళాను, ఆ జూ భలే ఎంజాయ్ చేశాను, కానీ నేను జూలోనే ఉండిపోవాలి అంటే సఫర్ అవుతాం. ఇంటికి వచ్చేయాలి, అది ఒక స్వీట్ మెమరీగా ఉండాలి, దట్ చిన్నప్పుడు జూకి వెళ్ళాం రా అనేటట్టు. అలాగే ఒక రిలేషన్ మన లైఫ్లోకి వచ్చింది, ఉన్నన్ని రోజులు చెరిష్ చేయాలి. ఒకవేళ అది వెళ్ళిపోతే అయ్యో 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 అని తలుచుకుని అది పుండుగా మార్చుకోకుండా లెట్ ఇట్ గో. కష్టమే ఫస్ట్లో. నాకు ఇలాంటి మాటలు చెప్పగానే వెంటనే నీకేంటి బాస్ కూర్చుని చాలా చెప్తావు అంటారు. నిజంగా ఇది ఈజీ, మీకు కూడా ఈజీ బాస్ చేయండి అంటాను. దట్ కొన్ని రోజులు ఆ పెయిన్ ఉంటుంది, బట్ మేక్ ఇట్ అ స్వీట్ మెమరీ అండ్ స్టోర్ ఇట్. ఆ రోజులు భలే ఉండరా అంతే, దానికి అంతే సీన్. మన లైఫ్లో ఏ రిలేషన్షిప్ వచ్చినా దానికి అంతే సీన్ ఇవ్వాలి. దట్ ఇట్స్ అ స్వీట్ మెమరీ. ఇప్పుడు లేదు, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నా లైఫ్లో ఇంకొన్ని స్వీట్ మెమరీస్ చేసుకోవచ్చు, ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకోవచ్చు అనే దాంట్లోకి వెళ్ళండి ప్లీజ్. ఈ విషయం అర్థము కాక ఎంతోమంది సఫర్ అవుతారు. దట్ అప్పుడెప్పుడో జరిగిపోయింది, నన్ను వదిలేశారు, నన్ను ఇన్ని రోజులు
మేము కలిసి ఉన్నాము, మమ్మల్ని డిస్టెన్స్ అయిపోయాము అనే దాంట్లో బాధపడుతూనే ఉంటారు. అవును. ఒకళ్ళు వద్దు అనుకుని వెళ్ళిపోయాక ఉమ్, బలవంతంగా ప్రేమని గౌరవాన్ని కోరుకోకూడదు. అవును. ఇది ఫండమెంటల్ లాజిక్. ఉమ్, కానీ ఎలా మర్చిపోవాలి అంటారు. అంటే అదేదో వెనకాల ఉంది, నేను అందులో పడిపోయాను, ఇప్పుడు అందులోంచి బయటకు రాలేకపోతున్నాను అనే దాంట్లో ఉంటారు. ఉమ్, ఏం లేదు, అవంతా ఇక్కడే ఆలోచిస్తున్నావు కాబట్టి అది ఉంది. ఆలోచన మెల్లగా పుష్ చేసేసేయి, పోతుంది. ఏదైనా మనలో మార్పు రావాలి. మనలో మార్పు అంటే అదేదో పెద్ద చేంజ్ అని కూడా అనుకుంటారు. నేను అక్కడే మై ఫండమెంటల్ వర్క్ ఏంటి తెలుసా, మార్పు అనగానే అదేదో టింగమని మారి రెక్కలు వస్తాయని కాదు. జస్ట్ ఆ థాట్ వచ్చినప్పుడల్లా అవసరం లేదులే అని పుష్ చేయాలి, అంతే. ఓకే. అండ్ ఒక దెయ్యం సినిమా చూసొచ్చాం, ఒక 2 రోజులు భయం వేస్తుంది, తర్వాత స్లోగా ఒక 10-15 రోజుల తర్వాత ఆ సినిమా గురించి మర్చిపోతాం, నార్మల్ అయిపోతుంది. నిజంగా మైండ్ క్వాలిటీ అది, దట్ నువ్వు రోజు గుర్తు చేసుకోకపోతే మర్చిపోతుంది. ఏదైనా రిలేషన్షిప్ బాధగా అయ్యి టార్చర్ పెట్టి ఆర్ ఏదైనా గొడవ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక 4 రోజులు బాధపడ్డం, సరే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి ఉంటుంది. దెన్ స్లోగా ఆ థాట్స్ అన్నిటిని పుష్ చేశారు. ఓకే, ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ, ఇంకా వేరే వేరే చేసుకుంటా అని వెళ్తే ఆటోమేటిక్గా మర్చిపోతాం. దట్స్ అ క్వాలిటీ ఆఫ్ మైండ్. కానీ చెయ్యరా పని, అదే ఆలోచిస్తూ ఉంటారు, అదే బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక మోరల్ అటాచ్మెంట్ పెడతారు. అంటే ఎవరిన వదిలేస్తే అలా మర్చిపోవడమే నా ప్రేమ అంటే అని. ప్రేమ ఓకే, మోరల్లీ నువ్వు కనెక్ట్ అయ్యా ఓకే, బట్ బాధపడ్డం ఈజ్ నాట్ ఓకే. బాధపడ్డం ఈజ్ ఒక ఆమె ఎవరో వద్దని వెళ్ళిపోయింది, ఒక అబ్బాయి తాగుడుకు అలవాటైపోయాడు, ఫుల్ తాగేసి రోడ్డు ఇంకెందుకు సార్ నా లైఫ్ అని పడిపోయాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తాగి పడిపోయినంత మాత్రాన అమ్మాయి వెనక్కి వచ్చిందా? తాగి పడిపోయినంత మాత్రాన ఎన్ని రోజులు మీకున్న మెమరీస్ మాయమైపోతాయా? మళ్ళీ నేను లేవగానే మళ్ళీ వస్తాయి. సో వై టేక్ ఎ ఫూలిష్ డెసిషన్, టేక్ ఎ ప్రాపర్ రైట్ డెసిషన్. దట్ ఎవరి లైఫ్ వాళ్ళకి చాయిస్ ఉంటుంది బాస్, వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నేను సిన్సియర్గా ఉన్న రోజులు ఉన్నా, నౌ ఐ విల్ మూవ్ ఆన్ విత్ మై లైఫ్ అనే చిన్న చేంజ్ ఈజ్ వాట్ నీడెడ్. ఇప్పుడు మీరు కపుల్స్ వరకు ఇది ఓకే ఫైన్ వర్తిస్తుంది, బట్ మ్యారీడ్ కపుల్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు ఫోర్స్ఫుల్గా అయినా ఓకే కిడ్స్ ఉన్నారనో లేకపోతే ఫ్యామిలీ గురించో డివోర్స్ తీసుకోలేకో బలవంతంగా ఆ రిలేషన్షిప్ క్యారీ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అండి? ఇది నేను చాలా రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా అలా బలవంతపు రిలేషన్షిప్లో ఉన్నారంటే మేజర్గా కిడ్స్, 2 సపోర్ట్ లేక. అంటే ఒక ఆవిడ పాస్ట్ 15-20 years నుంచి తనలు తింటూ ఉంది హస్బెండ్తో, రోజు తాగేసి వస్తాడు, ఏదో ఒక కారణం పెట్టి కొడతాడు, వారానికి 2-3 సార్లు కొడతాడు. ఎందుకమ్మా భరిస్తున్నావు, అంతా కొట్టేంత భరిస్తున్నావు ఎందుకమ్మా అని అడిగితే, పిల్లలు కదా సార్, పిల్లల కోసం మనం ఏదోలా ఉండాలి అని. సరే పిల్లల్ని మేము ఎక్కడో చోట పెట్టించేస్తా సేఫ్గా, వాళ్ళకి IAS అయ్యేంత వరకు చదివిపిస్తా, నెక్స్ట్ ఏంటి అంటే ఒక్కరిని ఎలా బతకాలి సార్? చూసి సమ్వేర్ ఏదో లింక్ పెట్టుకుని అలా ఉండిపోతారు. నేనేమంటా, డైవర్సులు తీసేసుకోండనో వదిలి వెళ్ళిపోండనో కాదు, మనం సఫర్ అయ్యే కంటే దానిలో ఏం చేంజెస్ చేసుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు. అయినా కొంతమంది మారరు. అందుకే మేము చాలా ఈజీ ఈక్వేషన్ చెప్తాం. అబ్యూజ్ కొడుతున్నారు, తీసుకోవద్దు, కమ్అట్ ఆఫ్ ఇట్. డ్రగ్స్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయారు, ప్లీజ్ రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి కమ్అట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇవి ఒక రోజులో తేలనివి, నీ జీవితం అంతా ఇన్వెస్ట్ చేసినా తేలవు. ఒకసారి ఒకటి అలవాటు పడిపోయిన వాళ్ళు రికవర్ అవ్వడానికి సంవత్సరాలు పడతాయి, అన్లెస్ వాళ్ళు విల్లింగ్ ఉంటే తప్ప మారరు. సో అలాంటి వాళ్ళ కోసం జీవితం పెట్టి 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 వాడు మళ్ళీ ఏమని కొట్టి కొట్టి ఇలాగా అవ్వవు, తేలవు. సో వాళ్ళని ఒక మంచి డాక్టర్కి ఒక రీహాబ్ సెంటర్ పెట్టి దండం పెట్టుకోవడం సేఫ్. ఇవి రెగ్యులర్గా జరిగేవి, ఎంతమంది సఫర్ అవుతారు. థర్డ్ వచ్చేసి మోస్ట్ కామన్గా డౌరీ ఇష్యూస్. ఇప్పటికీ కూడా కట్నము లేదనో, డబ్బులు ఇవ్వలేదనో, నీ డబ్బులు నాకు కావాలనో, ఆ డబ్బు రిలేషన్షిప్లోకి వచ్చాక అది నరకమే. కొట్టుకుని 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 అసలు అది సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఏంటి నా లైఫ్లో 20 years ఎట్లా పోయాయో కూడా తెలియదండి ఈ ఫైట్లోనే అంటారు. వెరీ రిస్కీ అది. అలాంటి 3-4 ఆస్పెక్ట్స్ ఉంటే ఇంకా ఎవరి గురించి ఆలోచించిన టైం వేస్ట్, కమ్అట్ ఆఫ్ ఇట్. వాళ్ళు రోజు వచ్చి తాగేసి వచ్చి కొట్టుతున్నా, వాడు డ్రగ్ ఎడిక్ట్స్ వేరే దానిలోకి వెళ్ళిపోయాడు. అమ్మాయిలు కూడా అంతే, అబ్బాయిలు కూడా అంతే, బోత్ సైడ్స్. అలా ఏమైనా ఉన్నాయంటే అలాంటివి తొందరగా వదిలించుకుంటే జీవితం అన్నా కాపాడుకోవచ్చు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్లో ఈగో గొడవలకు వెళ్తాయి కదా, అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు.
ఈగో క్లాషెస్. నువ్వు అక్కడ పెడతావా, మీ వాళ్ళు ముఖ్యమా, నా వాళ్ళు ముఖ్యమా, ఈ టైప్లో ఎప్పుడు వచ్చినా సరే దట్స్ రాంగ్. అది పెద్దది చేసుకుని డైవర్సుల దాకా వెళ్ళకూడదు. చిన్న ఇష్యూసే, ముందు మా అమ్మని ఎందుకు పిలవలేదు, మీ అమ్మని ఫస్ట్ ఎందుకు పిలిచావు, ఈ టైప్లో ఉంటాయి. వాళ్ళని కూర్చోబెట్టి లిటరలీ మాట్లాడితే మా 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 నాన్నగారు వస్తే అండి కనీసం ఆమె లోపల నుంచి వచ్చి చెప్పలేదండి. ఆమె వర్షం ఆ రోజు కడుపు నొప్పి ఉంది సార్, నేను లోపల పడుకున్నా అట. ఇక్కడే గొడవ. అయినా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలే. ఎంతే ఉంటాయి చిన్న చిన్నవి. మీరు నమ్మరు, నేను ఫన్నీగా ఉన్నా చెప్తా. ఒక ఆయనకి నైట్ ఇంటికి వచ్చాక ఆమ్లెట్ వేసుకుని తింటాడంట. తినడం ఇష్టం. వాళ్ళ వైఫ్ ఆ టైంకి ఏదో కారణం చేత ఎగ్ లేదనుకో, ఇంకంతే ఆ రోజుతో యుద్ధం. నాకు అండా కర్రీ అంటే ఇష్టం సార్, అండా కర్రీ పెట్టకపోతే ఎట్లుంటుంది నాకు అని గొడవపడ్డారు. లిటరల్లీ డైవర్స్ దాకా వెళ్ళారు ఎగ్ కర్రీ కోసం. నమ్ముతారా? ఆమంటది కరెక్ట్, నాకు మిస్ అయిపోయింది, మర్చిపోయాను, అది చూసుకోలేదు. వీడంటే రోజు ఎట్లా మిస్ అయిపోతుంది, కావాలని చేస్తుంది. ఇలాంటి ఈగో ఇష్యూస్ వల్ల ప్లీజ్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఈగో, కేవలం ఈగో, నా మాట నెగ్గాలి, నేనేం తక్కువ. ఇప్పుడు ఈ జనరేషన్లో అంతా ఎక్కువ చూస్తున్నది నీకేం తక్కువ. ఇది ఉన్నన్ని రోజులు సఫర్ అవుతారు. రిలేషన్షిప్స్ పాడవుతూనే ఉంటాయి. వెన్ ఈగో కమ్స్, నేనెక్కువ నువ్వెక్కువ అనే దగ్గర ఎప్పుడొచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ బంధంలో అయితే ఎక్కువ తక్కువ, రైట్ రాంగ్, ఎవరిది ఎక్కువ ఎవరిది ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఎప్పుడు ఇద్దరు ఓడిపోతారు. ఒకళ్ళు రైట్ అయితే ఇద్దరు ఓడిపోయారు, ఒకళ్ళది రాంగ్ అని ప్రూవ్ అయినా ఇద్దరు ఓడిపోయారు. సో రిలేషన్షిప్లో రైట్ రాంగ్ ఉండదు. మనకి ఏది నా విలువ ఎక్కువ ఉందా, నా విలువ ఎక్కువ ఉందా ఉండదు. ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళాక యూ టూ ఆర్ ప్లేయింగ్ వన్ గేమ్ ఇన్ వన్ టీమ్. మీరిద్దరూ కలిసి ముందుకెళ్తేనే గెలుస్తారు. ఓడిపోయినట్టే. ఎన్ని రోజులు లెక్కేసుకున్నా ఆయన ఎక్కువ నేను ఎక్కువ. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ అందరు కనెక్ట్ అవుతారని చెప్తున్నా. దట్ ఒక వైఫ్ వచ్చి, మా హస్బెండ్ కంటే బాగా మేల్ ఈగో ఎక్కువ అయిపోయిందండి. ఆయన ఎప్పుడు మేల్ చావనిస్టిక్ మెంటాలిటీ, వాడి మాటే నెగ్గాలండి, ఆయన తప్ప ఇంకెవ్వరు ప్రపంచంలో ఇంకెవ్వరి మాట నెగ్గకూడదు అనే వర్షన్. అతని వర్షన్లోకి వస్తే ఆమె ఈ ఫాల్స్ ఫెమినిజంలోకి వెళ్ళిపోయిందండి. ఎంతసేపు మనం కాఫీ ఇవ్వన్నా కూడా నీకేం తక్కువ, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో, నీ కాళ్ళు చేతులు లేవా, ఇలా అడుగుతుందండి. అవునేమో, కాఫీ అడగాల్సిన అవసరం ఏంటి, నువ్వు కిచెన్లోకి వెళ్ళి పెట్టుకోవచ్చేమో. అండ్ ఒకవేళ ఆయనకి అంత రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిజంగానేనేమో మేల్ ఈగోతో నీకేంటి నేను చెప్పేది అని ఉండొచ్చేమో. బట్ ఆ విషయం మీద ఇద్దరు ఒక సెంటర్ గ్రౌండ్కి వచ్చి, సరే కొన్ని నేను చేస్తా, ఎందుకట్లా అనుకుంటావు అని మనం కవర్ చేసేసుకున్నా అయిపోతుంది. కానీ దాన్ని లా పెంచుతారు. మరి నువ్వు అప్పుడు చేసినప్పుడు, మరి నీ ఫ్రెండ్స్కి అయితే కాఫీ ఇచ్చినప్పుడు ఇలా ఉంటాయి గొడవలు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ. అండ్ అవి ఎంత పుండులా మారిపోతాయి అంటే, ఇవన్నీ ఓకే అండి, డబ్బులంతా అన్ని ఇస్తాడు, కానీ ఆ మెంటాలిటీయే. కొల్లలు ఇలాంటి కేసెస్ కొన్ని వేలు. ద జస్ట్ ఆఫ్ దిస్ ఈగోయిస్టిక్, ఆ నా అనే దాని వల్ల జరుగుతుంది. అండ్ స్పిరిచువల్గా ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇదంతా మైండ్ చేస్తున్న గేమ్ రా, మీకు మీరు చేసుకుంటున్నారా, మీ కాళ్ళ మీద మీరు నరుక్కుంటున్నారా, మైండ్ రా అని తెలుస్తుంది. అయినా యాజ్ అ కౌన్సిలర్ మేము చెప్పకూడదు. మేమంతా అబ్బా అవునా అమ్మా నువ్వే చాలా గ్రేట్, అవునా మీరే చాలా గ్రేట్ అండి అని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి రియాలిటీ ఏంటంటే ఇద్దరివి ఈగో ఇష్యూసే. దానికి తగ్గట్టుగా అమ్మ నాన్న మసాలా యాడ్ చేస్తాం. ఇంకా అది బగ్గుమంటుంది, నీకేం తక్కువ అంటే నీకేం తక్కువ. ఇలాగా అన్అవాయిడబుల్ చాలా ఉంటాయి. చిన్నవి పెరిగి మీ నమ్మరండి 10 years అయిపోయినా కూడా ఆ రోజు రిసెప్షన్లో మాకు అలాంటి పిచ్చి పూలదండలు వేసారండి. అసలు మా లెవెల్కి అలాంటి పూలదండలు వేస్తారా? ఎప్పుడో పెళ్లిలో వేసిన 10 ఏళ్ల క్రితం అని అవి అక్కడి నుంచి. అప్పుడు మేము ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళామండి. వాళ్ళేమో బ్రౌన్ కలర్వి మంచి అంచులున్న చీరలు కొనుక్కుని మాకు మాత్రం పిచ్చివి కొన్నారు. ఓకే కొన్నారు, అప్పుడు గొడవ పడిపోయాం, అయిపోయింది, వదిలిపెట్టేయాలి. 10 years వరకు మోస్తారు సేమ్ సీన్. ఏది 10 ఏళ్ల క్రితం నీ రిసెప్షన్లో వేసుకున్న డ్రెస్ యొక్క ఫైట్ ఈ రోజుకి ఇంట్లో బగ్గుమంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కడో అక్కడ వదిలేసి ఫ్రెష్గా కంటిన్యూ చేస్తేనే లైఫ్ సింపుల్. దట్ లవ్. అరే నీ వైఫ్ రా,
నీ హస్బెండ్. ఏంటి అందులో అంత పంతం పట్టుకుని ఏం తినేస్తామా? కిరీటాలు కింద పడిపోతాయా? ఏమవుతుంది? ఒక మాట అందే అనుకుందాం, వైఫ్ నిన్ను ఏరా అంత అనుకుందాం. నీ కిరీటం కింద పడిపోయి నన్ను రా అంటావా? వై? ఏమవుతుంది? నీ వైఫే, నీ హస్బెండే, ఇద్దరూ అలా ఉండాలంటున్నా. ఒక సైడ్ ఉంటే సఫర్ అవుతారు. అవును. ఇద్దరు అలా అనుకున్నారు. మా ఆయన నన్ను కాపితే ఎవరిని అంటారండి అని వీళ్ళకున్నా, అరే మా ఆవిడతో నేను మజాక్ చెబితే ఎలాగా అని ఇతనుకున్నా. ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే ఇవన్నీ నాన్ సెన్స్. ప్రేమ లేని చోట ఇవన్నీ ఇగో ఇష్యూస్ ఇలా 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 పెరుగుతాయి. ఆ ప్రేమని ఇగ్నైట్ చేయడానికి మేము 100 రకాల ప్రయత్నాలు చేస్తాం. ప్రేమ ఉండాలి, లిటిల్ బిట్ ఆఫ్ లవ్. మీరు గమనించి చూడండి, ఎవరిని ఇష్టపడితే వాడు ఏం తప్పు చేసినా ఓకే దురదబెట్టి ఇట్లా గోకున్న స్టైల్ అవుతుంది. ఇష్టపడలేదంటే ఏంటది వాట్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. ఓకే అలా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తాను. అతనికి లైట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని జీన్స్ వేసుకుంటే బాగుంటాడు అని ఈమె మైండ్లో ఇమేజ్. ఫస్ట్లో వాడు ఎలా వేసినా ఏం స్టైలిష్గా ఉంటాడు, నీ హెయిర్ అంటే నాకు ఇష్టం, ఇది అది. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక అవే పనులు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు అదేనా, ఎప్పుడు ఆ బ్లూ డ్రెస్ అయినా చేంజ్ చేసుకోవా? సో పాయింట్ ఇస్, ప్రేమ తగ్గుతున్నంతసేపు నీకు కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ ఉన్నంతసేపు నీ కంప్లైంట్స్ ఎలా ఉన్నా బాగున్నట్టు అనిపిస్తుంది. ఫ్యాక్ట్. ఆ ప్రేమ జనరేట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్లో కరువు అవుతున్నది అది. లెక్కలోనే ఉంటున్నారు. చెక్ చేసుకునేటప్పుడు కూడా ఎంత ఉంది, ఏముంది, ఎంత డబ్బు ఉంది, ఏముంది అని చూస్తున్నారు. లేదా ఫాల్స్ ప్రేమని చూస్తున్నారు. వాడు రోజు హాయ్ రా, హాయ్ బేబీ అని మెసేజ్ వేయగానే ప్రేమ అనుకుంటాడు. నిజంగా చాలా మంది అమ్మాయిలు ఏంటి నీకు ఎందుకు అతను అంటే ఇష్టం అంటే, నా బర్త్డే డేట్ అసలు మర్చిపోడు తెలుసా. ఓకే నైట్ 12 గంటలకి 12 o'clock ఇట్లా టిక్ మనగానే కేక్ కట్ చేయిస్తాడు నాతో. అది ప్రేమ అనుకునేది. ఇవి చెప్తే నిజంగా ఎంత రిజెక్షన్ వస్తుంది తెలుసా మా మీద. ఎంత రిజెక్షన్ వస్తుందంటే అంత బ్లైండ్ అవుట్ అయిపోతారు. దట్ 12 o'clockకి మధ్యరాత్రి రోడ్డు మీదకి తీసుకెళ్ళి నీకు కేక్ కట్ చేయిస్తే ప్రేమ అనుకుంటే ఎన్ని రోజులు కేక్ కట్ చేయించగలడు? ఎన్ని రోజులు నీకు ఆ ప్రేమ నిలుస్తుంది? ప్రేమ మనస్ఫూర్తిగా నువ్వు ఎట్లా ఉన్నా నాకు ఇష్టం రావై, అది ప్రేమ. ఎట్లా ఉన్నా నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఐ లవ్ యూ అనే దాంట్లో ఉంటే అన్నీ బాగుంటాయి. లేదనుకుంటే అలా చేస్తే ఇష్టపడతాను, ఇలా ఉంటే ఇష్టపడతాను అన్న రోజున అలా ఉండకపోవచ్చు. ఒక రోజు యూ విల్ సఫర్. ఇది రావాలి, ఇది అర్థం కావాలి. ఈ జనరేషన్ పిల్లలకైతే ఖచ్చితంగా అర్థం కావాలి. సో ఈ జనరేషన్ అన్నారు కాబట్టి